అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చాను కానీ పార్ట్ 20. ఇక కథలోకి వెళితే మేఘ, ప్రేమ్ ఇద్దరు తమ జీవితంలో సంతోషంగా ఉన్నారు. మేఘ గర్భవతి అవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా అయ్యింది. ఒకసారి ప్రేమ్ కారణంగానే తన బిడ్డని కోల్పోయింది మేఘ. ప్రేమ్ మేఘాని కౌగిలించుకొని ఏడుస్తూ, నా వల్ల నువ్వు చాలా నరకం అనుభవించావు. అప్పుడు నాకు తెలియదు నేను ఏం మిస్ అవుతున్నాను అని. ఇప్పుడే తెలుస్తుంది నాకు నేను ఎంత తప్పు చేశాను అని. మేఘ, మీ తప్పు మీరు తెలుసుకున్నారు. ఇది హ్యాపీగా ఉండాల్సిన సమయం. ఇలా బాధపడకూడదు అని ప్రేమ్ కన్నీళ్లు తుడిచింది. ప్రేమ్ మేఘ పొట్ట మీద ముద్దు పెట్టి, బంగారు నువ్వు తొందరగా రా, నిన్ను చూడాలని మీ నాన్న చాలా వేచి చూస్తున్నాడు. హలో, ఏంటి అమ్మాయి అని మీరు ఫిక్స్ అయ్యారా? నాకు అబ్బాయి కావాలి. లేదు, ముందు అమ్మాయి, ఇంకోసారి అబ్బాయి అన్నాడు. సరే చూద్దాం, మన ఇద్దరి కోరిక ఒక్కసారి నెరవేరితే కవలలు పుడితే అంది. నీ మాటే నిజమవ్వాలి. అలా ఇద్దరు సంతోషంగా ఉన్న టైంలో ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు అనుకుంటా. వారు నవ్వుతూ ఉండటం. మేఘ, మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అంది. ప్రేమ్, లేదు, ఈ టైంలో నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నువ్వు నీరసంగా ఉన్నావు అని వైద్యురాలు కూడా చెప్పింది. విశ్రాంతి తీసుకో అన్నాడు. మేఘ, ప్లీజ్ ప్లీజ్, నా కోసం చాలా బోర్ కొడుతుంది. మళ్ళీ మిమ్మల్ని అడగను అంది. తను అంతగా అడుగుతుంటే కాదు అనలేకపోయాడు ప్రేమ్. ఇద్దరూ కారులో బయలుదేరి వెళ్లారు. ప్రేమ్ బిజినెస్లో మొదటి స్నానంలో ఉండడం తన రాయవల్స్కి మింగుడు పడలేదు. తను ఎప్పుడు బయటకు వెళ్ళినా తనతో భద్రత ఉండేది. మేఘ వారిని వద్దనడంతో ప్రేమ్, ఓకే, కొద్ది దూరమే కదా అని తనని తీసుకెళ్లాడు. వారు ఒంటరిగా ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేస్తున్న వారు ప్రేమ్ కార్ని ఫాలో అవుతారు. మేఘతో మాట్లాడుతూ చాలా దూరం వచ్చారు. తను మనం చాలా దూరం వచ్చాం అంది. ప్రేమ్, అవును బంగారం, నీతో మాట్లాడుతూ అలా వచ్చేశాను. తిరిగి వెళ్దాం అని కార్ని రివర్స్ చేస్తున్నప్పుడు తమని ఫాలో అవుతూ వచ్చిన ఒక వాహనం వారిని ఢీకొట్టింది. ప్రేమ్ కార్యదర్శి బాలు, సార్ ఎక్కడికి వెళ్లారు, కనిపించడం లేదు అని తన మొబైల్కి కాల్ చేశాడు. కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బయట ఉన్న తన భద్రత సిబ్బందిని అడిగాడు. వారు సార్ మేడంతో కలిసి బయటకి వెళ్లారు అని చెప్పారు. బాలు, మీరు అలా ఎలా వదిలేశారు? సార్ ఒంటరిగా బయటకు వెళ్లడం మంచిది కాదు అని వెంటనే సెక్యూరిటీని తీసుకొని ప్రేమ్ ఉన్న స్థలం జాడ కనుగొని వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రేమ్ని చూసి ఒక్క క్షణం బాలుకి ఊపిరి ఆగినట్టుగా అనిపించింది. ప్రేమ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. బాలు ప్రేమ్ ముక్కు దగ్గర వేలు పెట్టి ఊపిరి ఆడుతుందా లేదా అని చెక్ చేసి వెంటనే తనని భద్రత సహాయంతో కారులో పడుకోబెట్టి, మీరు వెంటనే సార్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను హాస్పిటల్కి ఫోన్ చేసి మాట్లాడతాను అని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఫాలో చేస్తారు. మీకు అడ్డుగా ఎవరు వచ్చినా కాల్ చేయండి, తొందరగా వెళ్ళండి. వారు వెళ్ళిపోగానే బాలు, మేడం ఎక్కడ ఉన్నారు, కనిపించడం లేదు అని చుట్టూ చూస్తున్నాడు. అలా కొంచెం ముందుకు వెళ్తుండగా మేఘ ప్రేమ్ అని అరుస్తుంది. బాలు పరుగున అక్కడికి వెళ్ళి ఎక్కడి నుండి మేడం అరుస్తుంది అని చూస్తున్నాడు. బాలు, మేఘ మేడం అని అరుస్తున్నాడు. మేఘ బాలు బాలు అని అరుస్తుంది. తన మాటలు వినిపిస్తున్న వైపుకు వెళ్తున్నాడు. అక్కడ ఒక పెద్ద లోయలో ఉంది. అందులో కారు ఒక చెట్టుకు వేలాడుతూ ఉంది. బాలుకి మేఘాని అలా చూసి నోట మాట రావడం లేదు. మేఘ, బాలు దయచేసి సహాయం చేయండి అంది. తను తేరుకొని ఎలా అయినా తనని కాపాడాలి అని తన శక్తితో ప్రయత్నించి మెల్లగా తనని పైకి తీసుకువచ్చాడు. మేఘ బాలుని పట్టుకొని ఏడుస్తూ, ప్రేమ్ ఎలా ఉన్నాడు బాలు, తనని గన్తో షూట్ చేశారు అని ఏడుస్తూ చెబుతుంది. బాలు, మేడం సార్కి ఏం కాలేదు, తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం, మనం ఇక్కడ ఉండడం సురక్షితం కాదు, పదండి వెళ్దాం అన్నాడు. అంతే, బాలు తలపై ఎవరో రాడ్తో కొట్టారు. తను తల వెనక చెయ్యి పట్టుకొని మోకాల మీద కింద కూర్చొని, మేడం మీరు వెళ్ళిపోండి అన్నాడు. మేఘ తన ఎదురుగా ఒక మనిషి మొహానికి ముసుగు వేసుకొని ఉన్నాడు. మేఘకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. తన ఎదురుగా తుపాకీ పట్టుకొని నిల్చున్న మనిషిని చూస్తూ మెల్లగా ఒక అడుగు వెనకకు వేస్తూ వెళ్తుంది. బాలు, మేడం ప్లీజ్ పారిపోండి అని అరుస్తున్నాడు. ఆ ముసుగు మనిషి మేఘ భుజం మీద తుపాకీ కాల్చాడు. తను లోయలోకి దగ్గరగా ఉండడంతో లోయల్లోకి పడిపోయింది. బాలు మేడం అని అరుస్తూ తన చెయ్యి పట్టుకోవాలని ట్రై చేశాడు. కానీ ముసుగు మనిషి బాలు తలపై ఇంకో దెబ్బ కొట్టాడు. తను స్పృహ తప్పి పడిపోయాడు. మేఘ తన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని అలానే లోయలో పడిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ప్రేమ్కి 2 రోజుల తర్వాత స్పృహ వచ్చింది. మేఘ అని అరుస్తూ లేచి కూర్చున్నాడు. తన అరుపు వినగానే డాక్టర్లు, బాలు తన గదిలోకి వచ్చి తన పరిస్థితి చూసి వైద్యులు, సార్
మీరు ఇలా టెన్షన్ పడకండి. గుండె వేగం పెరుగుతుంది. పల్స్ రేట్ పడిపోతుంది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా తను కంట్రోల్ అవ్వడం లేదు. బాలు ప్రేమ్ని అలా చూసి సార్ మేడంకి ఏం కాలేదు. తను బాగానే ఉంది. తనకి చికిత్స జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు ప్రేమ్ కంట్రోల్ అయ్యి బాలు నేను ఒకసారి తనని చూడాలి అన్నాడు. డాక్టర్స్ మీరు ఇప్పుడు నీ భార్యని చూడలేరు. మిస్టర్ ప్రేమ్ మీ పరిస్థితి క్రిటికల్గా ఉంది. మీరు స్పృహలోకి రావడానికి 2 రోజులు పట్టింది. మీ శరీరంలో చాలా గాయాలు జరిగాయి. మీరు లేచి నిలబడడానికి సమయం పడుతుంది మిస్టర్ ప్రేమ్. బాలు సార్ మేడంకి మీరు ఇలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అని చెప్పలేదు. మేడంకి చిన్న దెబ్బలు తగిలాయి. తను ఉన్న పరిస్థితిలో మీ విషయం చెప్తే తను బాధపడతారు అన్నాడు. ప్రేమ్ అవును తను కడుపుతో ఉంది. నా బిడ్డకి ఏం అవ్వలేదు కదా అన్నాడు. ప్రేమ్ అలా అడుగుతుంటే తనకి మాటలు రావడం లేదు. మేడం తన బేబీ ఇద్దరు బాగున్నారు అని అబద్ధం చెప్పాడు. తనకి ఎంత ఆపుదం అన్నా కూడా తనతో కావడం లేదు. ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ప్రేమ్కి డాక్టర్ ఇంజెక్షన్ చేయడంతో మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. బాలుకి దుఃఖం ఆగడం లేదు. సారీ సార్ మీతో ఇలా చెప్పడం తప్పా ఒప్పా తెలియదు. కానీ మీరు ప్రాణాలతో ఉండాలి అంటే నాకు ఇంతకన్నా మార్గం లేదు. మేడంని కాపాడలేకపోయాను సార్. మీకు నిజం తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. మిమ్మల్ని ఒక మనిషిగా మార్చిన మేడం మా ముందు లేదని మాకే చాలా కష్టంగా ఉంది. మేము చాలా ప్రయత్నం చేశాం. మేడం బాడీ కూడా మాకు దొరకలేదు అని అనుకుంటూ బాధపడుతున్నాడు బాలు. ప్రేమ్ నిద్రలో మేఘ సహాయం చెయ్యి, ప్రేమ్ దయచేసి సహాయం చెయ్యండి, పైకి లేవండి అని అరుస్తుంది. తన శరీరం అంతా రక్తంతో నిండి ఉంది. ప్రేమ్ లేవాలి అని ట్రై చేస్తున్నాడు. కానీ తన వల్ల కావటం లేదు. మేఘ ఉన్న కారుని ఒక లారీ ముందుకు తోసుకుంటూ వెళుతుంది. ప్రేమ్ తన శక్తినంతా కూడగట్టుకొని లేచి మేఘ దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఒక బుల్లెట్ తన చేతిలోకి దూసుకెళ్ళింది. తను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తనకి అంతా కళ్ళ ముందు కదిలినట్లుగా ఉంది. తను మేఘాన్ని కాపాడుకోలేకపోయాను అని తన కళ్ళ వెంట కన్నీరు కారుతుంది. డాక్టర్ బాలు దగ్గరకు వచ్చి తన పరిస్థితి విషమంగా ఉంది. తన శరీరంలో ఉన్న అన్ని బుల్లెట్లు తీశాం. కానీ తన ఛాతీలో ఉన్నది అలాగే ఉంది. తను స్పృహలోకి వస్తే అది తీయాలి అనుకున్నాం. కానీ తను ఇప్పుడు చాలా స్ట్రెస్ లో ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఆపరేషన్ చేసి బుల్లెట్ తీయలేము. మీరు వెంటనే తనని అమెరికా తీసుకెళ్లాల్సి వస్తుంది అన్నారు. బాలు ఓకే డాక్టర్ అన్ని నేను ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది బాలు. తనకి ఆపరేషన్ అయ్యే వరకు తను స్పృహలోకి రాకూడదు. తనని అప్పటి వరకు అపస్మారక పరిస్థితిలో ఒంటరిగా ఉంచాలి. తను స్పృహలోకి ఉన్నప్పుడు దేనికోసం ఆరాటపడుతున్నాడు. బాలు తన భార్య కోసం డాక్టర్. తను చనిపోయింది. ఆ విషయం సార్కి చెప్పలేదు. మీరు మంచి పని చేశారు బాలు. ఇప్పుడు తనకి నిజం తెలిస్తే తను ఇంకా ఒత్తిడికి గురవుతాడు. అప్పుడు తన ఛాతీలో ఉన్న బుల్లెట్ తన గుండెకి టచ్ అయ్యే ప్రమాదం ఉంది. అలానే జరిగితే మనం ఎన్ని చేసినా తనకి బ్రతికించడం కష్టమవుతుంది అన్నారు డాక్టర్స్. బాలు నేను 1 గంటలో ఫ్లైట్ ఏర్పాట్లు చేస్తాను. మీతో పాటు 2 వైద్యులు వస్తారు అన్నారు డాక్టర్స్. నేను అక్కడి డాక్టర్లతో మాట్లాడి మీరు వెళ్లేసరికి అన్ని సిద్ధం చేయమని చెప్తాను. విమానాశ్రమంలో ల్యాండ్ అవ్వగానే అక్కడి నుండి వైద్యులు తనకి చికిత్స స్టార్ట్ చేశారు. బాలు వెంటనే అన్ని సిద్ధం చేసి ప్రేమ్ని వైద్యం కోసం అమెరికాకి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు తనకి ఆపరేషన్ చేసి తన ఛాతీలో ఉన్న బుల్లెట్ తీసేశారు. ఇప్పుడు తన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ తను పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుంది. అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ్ చెల్లెలు కూడా అక్కడే ఉండడంతో వారికి విషయం చెప్పి హాస్పిటల్కి రమ్మన్నాడు బాలు. మొదట ప్రేమ్ని అలా చూసి వారికి చాలా భయం వేసింది. బాలు మేఘ ఎక్కడా అని అడిగాడు. తనకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉన్నాడు. మేఘ వాళ్ళ అన్నయ్య చెప్పు అసలు ఏం జరిగింది? ఇంత జరిగినా కూడా మాతో ఎందుకు చెప్పలేదు? ప్రేమ్ ఇలా చావు బతుకుల్లో ఉండడానికి కారణం ఎవరు? అసలు మేఘ ఎక్కడా? బాలు మేఘ మేడం చనిపోయారు అన్నాడు గట్టిగా అరుస్తూ. అందరూ ఒక్కసారిగా స్టన్ అయి నిల్చుండిపోయారు. మేఘ వాళ్ళ అన్నయ్య బాలు కాలర్ పట్టుకొని కోపంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా? బాలు బాధగా మీ బాధని నేను అర్థం చేసుకోగలను సార్. నా కళ్ళ ముందే మేడంని కాల్చారు. తను లోయలో పడిపోవడం నా కళ్ళతో చూశాను. సుశాంత్ నువ్వు తను లోయలో పడిపోవడం మాత్రమే చూశావు. తను చనిపోయింది అని ఎలా చెప్పగలవు? మేడం కోసం ఆ లోయ అంతా వెతికించాం. కానీ తను ఎక్కడా కనిపించలేదు. అక్కడ ఉన్న క్రూరమృగాలు తనని తీసుకెళ్లి ఉండవచ్చు అని అక్కడ దగ్గరలో నివాసం ఉంటున్న వారు చెప్పారు. వారు అలా చెప్పారు అని మేము మేడంని వెతకడం మానలేదు. 2 రోజులు తన కోసం మనుషుల్ని పెట్టి వెతికించాం. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు అన్నాడు బాధగా. అంజలి, సుశాంత్, విక్కీ, ప్రియా వారు మేఘ ఇక లేదు
అంటే నమ్మలేకపోతున్నారు. సుశాంత్కి తన చెల్లెలు చనిపోయింది అంటే నమ్మడానికి కష్టంగా ఉన్న బాలు తన కళ్ళ ముందే అంతా జరిగింది అని చెప్తుంటే నమ్మక తప్పడం లేదు. బాలు బాధగా, మీకు ఇది నమ్మడానికి ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం. మేఘ మేడం మన మధ్యన లేరు. ఇది మనం జీర్ణించుకొని తీరాలి. నా భయం ఇప్పుడు సార్కి మెలకువ వచ్చి మేఘ ఎక్కడా అని అడిగితే నేను సార్కి ఏం సమాధానం చెప్పాలి? అక్కడ స్పృహలోకి రాగానే సార్ అడిగిన మొదటి మాట మేఘ ఎలా ఉంది, బేబీకి ఏం కాలేదు కదా అని. మేడం కోలుకుంటున్నారు అని అబద్ధం చెప్పాను. ఇప్పుడు మేడం లేరు అని చెప్తే తను ఏమైపోతారో అని భయంగా ఉంది. మీరు విన్నారు కదా, డాక్టర్ తనని కొద్ది రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి అని. అంజలి, నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రాన తనకి నిజం తెలియదు అనుకుంటున్నావా? మేఘ ఎక్కడున్నా తన పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు. అన్నయ్యకి తను ఇలా బెడ్ మీద ఉంటే తన పక్కన లేదు అంటేనే తన మనసుకి తెలుస్తుంది తనకి ఏదో అయ్యింది అని. అన్నయ్య స్పృహలోకి వచ్చిన తర్వాత తనని ఎలా ఓదార్చాలి అన్నది, మేఘ లేదు అన్న నిజం తనకి తెలిసిన వెంటనే కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. 2 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన ప్రేమ్ మేఘ తన పక్కన కనిపించకపోవడంతో బాలు అన్నాడు. తను ప్రేమ్ ముందుకు వెళ్ళి నిల్చొని సార్ అన్నాడు. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అన్నాడు. అంజలి, అన్నయ్య ఇప్పుడు నీ పరిస్థితి బాలేదు, ఇంకో 2 వారాలు హాస్పిటల్లో ఉండాలి అని చెప్పారు అంది చిన్నగా. సుశాంత్ ప్రేమ్ చెయ్యి పట్టుకొని, ఇప్పుడు ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదేమో కానీ చెప్పాలి. నీ కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయో తను మన ముందు కాదు, ఈ లోకంలోనే లేదు అన్నాడు. ప్రేమ్ కళ్ళు మూసుకొని, బాలు ఇక్కడ నువ్వు తప్ప ఎవరు ఉండకూడదు అన్నాడు. తనని ఒంటరిగా ఉంచడం మంచిది అని. బాలు ఏమైనా సమస్య అయితే వెంటనే కాల్ చేయి, జాగ్రత్త అని వెళ్ళిపోయాడు. ప్రేమ్ అందరినీ అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పాడు. బాలుకి భయంగా ఉంది. తను మేడం గురించి అడిగితే నేను సమాధానం ఎలా చెప్పాలి అని. ఆ కంగారులో తనకి చెమటలు పడుతున్నాయి. అది గమనించిన ప్రేమ్, భయపడకు, నిన్ను ఏం అడగను, నా బంగారంకి ఏం కాదు, తను ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. బాలు, సార్ మేడం నా కళ్ళ ముందే లోయలో పడిపోయారు. తనని ఎవరో ఒక ముసుగు మనిషి తుపాకీతో కాల్చారు. అది విన్న ప్రేమ్ కోపంతో తన పిడికిలి బిగించి తనని చూస్తున్నాడు. చేతిని కదపలేకపోతున్నాడు. బాలు, సార్ మీరు ఇప్పుడు ఇలా అవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడు. ప్రేమ్, నా మీద దాడి చేసింది ఎవరో తెలుసా? లేదు, తను ఎవరో కానీ చాలా పకడ్బందీగా ప్రణాళిక చేశారు. ఎటువంటి ఆనవాలు లేకుండా మీ మీద దాడి చేశారు సార్. మనం వెంటనే ఇండియాకి వెళ్ళాలి అన్నాడు ప్రేమ్. బాలు, మీరు పూర్తిగా కోలుకునే వరకు నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లను సార్. మీరు నా మీద అరిచినా సరే అన్నాడు. ప్రేమ్ కూడా ఏం మాట్లాడలేదు. తన మీద ఎవరు దాడి చేస్తారు అని ఆలోచిస్తున్నాడు. మేఘ, ఎక్కడున్నావు నువ్వు? ప్రాణాలతోనే ఉన్నావు అని నా మనసు చెప్తుంది. నిన్ను నన్ను దూరం చేసిన వాడికి నరకం చూపించి మరీ చంపుతా. నన్ను మనిషిగా మార్చిన నిన్ను నా నుండి దూరం చేశారు. నాలోని రాక్షసుడిని బయటకు తేవాలి అని చూస్తున్నారు. ఒక 4 నెలలు బెడ్ మీదనే ఉన్నాడు. బాలు తనని జాగ్రత్తగా చూసుకున్నాడు. తను పూర్తిగా కోలుకునేంత వరకు అమెరికాలోనే ఉన్నాడు. 4 నెలల తర్వాత ఇండియాకి వెళ్ళాడు. తను లేని 4 నెలలు తన వ్యాపారం మొత్తం నష్టంలోకి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ప్రేమ్కి మేఘ తన కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఎక్కడా చూసినా తన జ్ఞాపకాలే తనని వెంటపడుతున్నాయి. తను హాస్పిటల్లో ఉన్నప్పటికీ మేఘ కోసం మనుషుల్ని పెట్టించి సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ వెతికించాడు. కానీ ఎక్కడ తన జాడ దొరకలేదు. ప్రేమ్ మేఘ కోసం అన్ని వదిలేసి పిచ్చివాడైపోయాడు. తన వ్యాపారం దివాలా తీసే పరిస్థితి వచ్చింది. బాలు ప్రేమ్ దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇలా ఉంటే మన ఎదురు వ్యాపారస్తులు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చేస్తారు. మీరు ఎంత కష్టపడి ఈ స్టేజిలో ఉన్నారో నేను దగ్గరుండి చూసిన వాణ్ణి. ఇప్పుడు మీ పతనం కూడా చూస్తాను అని అనుకోలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా మేఘ మేడం చనిపోయారు. చనిపోయిన వారి కోసం బ్రతికున్న వారు బాధపడటంలో తప్పులేదు. కానీ ఇలా పిచ్చివాడిలా తయారవ్వకూడదు. మేడం మిమ్మల్ని ఇలా చూడాలి అని తన కలలో కూడా అనుకొని ఉండరు. మీరు తన ఆత్మకి శాంతి కలగాలి అనుకుంటే మీ బిజినెస్లో ముందుకు దూసుకుపోండి. తన చావుకు కారణమైన వారిని వదిలి మీలో మీరు బాధపడటం సరికాదు. మీరు ఇలా అవడానికి కారణమైన వారిని వదలకూడదు అని తన బాధని ప్రేమ్ ముందు వ్యక్తపరిచాడు బాలు. మీరు ఇలా మేడంని తలుచుకుంటూ ఎప్పుడు తాగుతూ ఉంటే మీ ఆరోగ్యం
ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పుడిప్పుడే మీరు కోలుకుంటున్నారు. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నా, మీకు ఇబ్బందిగా ఉంటే క్షమించండి. ప్రేమ్ తనతో ఏం మాట్లాడకుండా తన గదికి వెళ్ళి పడక మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. మేఘ రా, ప్రేమ్ కాపాడు అని అరుస్తున్నట్టు తన కళ్ళ ముందు మొదలుతుంది. రోజులు గడుస్తున్నాయి. ప్రేమ్లో మార్పు రావడం లేదు. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. బాలు ప్రేమ్ని ఎలా అయినా ఆఫీసుకి రప్పించాలి అని తన భాగస్వాములు అందరూ తమ షేర్లు కావాలి అని గొడవ చేస్తున్నారు. మీరు ఆఫీసుకు అర్జెంటుగా రండి సార్ అని కాల్ చేశాడు. ప్రేమ్ వెంటనే ఆఫీసుకు బయలుదేరి వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత ఆఫీసులోకి అడుగుపెట్టిన ప్రేమ్ని చూసి స్టాఫ్ మొత్తం భయంతో లేచి నిల్చున్నారు. ప్రేమ్ కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. సిబ్బందిని తన కంటి చూపుతో చూసి మీటింగ్ హాల్లోకి వెళ్ళాడు. అక్కడ తన భాగస్వాములు బాలుతో గొడవపడుతున్నారు. ప్రేమ్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి కోపంగా కింద కొట్టాడు. శబ్దం ఎటు నుంచి వచ్చిందో అని చూసిన వారు ప్రేమ్ని చూసి అందరూ లేచి నిల్చున్నారు. ప్రేమ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని బాలు అని గట్టిగా అరిచాడు. తను సార్ అని తన ముందు నిల్చున్నాడు. నీకు 1 గంట సమయం ఇస్తున్నా. పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ నా ముందు ఉండాలి అన్నాడు ప్రేమ్. బాలు ఓకే సార్ అని వెళ్ళిపోయాడు. తను తన షేర్ హోల్డర్స్ని చూస్తూ మీలో ఎవరెవరికి తమ షేర్లు కావాలో తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నాడు. ప్రేమ్ అలా ప్రశాంతంగా చెప్పడం వారు ఇప్పటి వరకు చూడలేదు. ఏదైనా ఆర్డర్ వేసే తను ఇంత కూల్గా ఉన్నాడు అంటే ఏదో చేయబోతున్నాడని అర్థం. తన భాగస్వాములు లేదు, మేము మా షేర్లు వెనకకు తీసుకోము. నువ్వు లేక ఆఫీసులో చాలా సమస్యలు వచ్చాయి. నువ్వు వచ్చావుగా, ఇక ఎలాంటి సమస్య అయినా మాకు ఎటువంటి భయం ఉండదు. వారికి అలా మాట్లాడుతుంటే ఒళ్ళంతా చెమటలు పడుతుంది. మొదటిసారి ఇలా ప్రేమ్ ముందు మాట్లాడటం. అందరూ ఒకసారి క్షమించండి ప్రేమ్ గారు అన్నారు. వారికి తెలుసు తన కోపం ఎలా ఉంటుందో అని. ప్రేమ్ తన చేతితో అందరికీ బయటకి వెళ్ళండి అని చెప్పాడు. వారు ఊపిరి తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రేమ్ నా వ్యాపారాన్ని జీవితంని నాకు కాదు చేసినా మరి ఎవరిని వదలను అని తన పిడికిలి బిగించాడు. తన వెనక ఉండి ఇదంతా చేస్తున్న ముసుగు మనిషి ఎవరు అని ఆలోచిస్తున్నాడు ప్రేమ్. తను ఆలోచనలోనే ఉండగానే బాలు కొన్ని ఫైల్స్ తీసుకొని వచ్చి ప్రేమ్ ముందు పెట్టాడు. అందులో ఉన్న కరెక్షన్స్ చూసి ఆ ఫైల్స్ అన్నీ విసిరికొట్టాడు ప్రేమ్. నేను లేనంత మాత్రాన పని ఇలా చేశారా? ఒక ఫైల్ కరెక్ట్గా లేదు. అలా ఆ పని అంతా తనే పూర్తి చేసి ఇలా ముందు ఏం చేస్తే వ్యాపారాలు ముందుకు వెళ్తాయి అని ఏదో ఆలోచన వచ్చిన వాడిలా వెంటనే తన క్యాబిన్లోకి వెళ్ళి తను అనుకున్న వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. ప్రేమ్ పూర్తిగా తన వ్యాపారాలు నష్టాల నుండి లాభాల బాటలో నడిపించాలి అని విశ్రాంతి తీసుకోకుండా, మేఘ ఆలోచనలు తన దరికి చేరకుండా పనిలో నిమగ్నమై ఉన్నాడు. బాలుకి హ్యాపీగా ఉంది ప్రేమ్ ముందుగా అయ్యాడు అని, కానీ తను ఒంటరి వాడయ్యాడు అని బాధ కూడా ఉంది. మేఘ తన పక్కన ఉన్నప్పుడు తన మొహంలో చిరునవ్వు ఉండేది. ఇప్పుడు కోపం, ఆవేశం, బాధ తప్ప ఏం లేదు. తను ఎవరి కోసం బ్రతుకుతున్నాడో కూడా తెలియదు అన్నట్టు ఇల్లు, ఆఫీసు తప్ప ఇంకో ఆలోచన తన మైండ్లో రావడం లేదు. కొంతకాలంలోనే తను ముందుగా మొదటి స్థానంలో నిలిచాడు. బాధలో ఉన్న తనని మరింత కృంగతీయడానికి తన వ్యాపారాలు దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. వారందరినీ ఓడిస్తూ ముందుకు వెళ్ళాడు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. మేఘ వల్ల మనిషిగా మారిన తను దూరం అవ్వడంతో పాత ప్రేమ్లా మారాడు. తనకి నంబర్ 1 బిజినెస్ మ్యాన్ గా అవార్డు వచ్చింది. తన మిత్రులు, శత్రువులందరికీ కలిపి గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. అందరూ తనని అభినందిస్తూ ఆనందిస్తున్నారు. ప్రేమ్ కూడా ఫుల్ గా తాగాడు. బాలు సార్, మీరు ఇప్పటికే బాగా తాగారు, ఇంకా చాలు, డ్రైవర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు అన్నాడు. ప్రేమ్ తన కారుకి తీసుకొని అవసరం లేదు అని తనే డ్రైవ్ చేస్తా అని వెళ్ళాడు. కానీ తన కళ్ళు మూతలు పడుతున్నాయి. కానీ అలానే డ్రైవ్ చేస్తున్నాడు. సడన్ గా తన కారుకి ఎవరో అడ్డు వచ్చినట్టు అనిపించి సడన్ బ్రేక్ వేశాడు. అంతే, తన తల వెళ్లి స్టీరింగ్ తగిలి మత్తు కదిలింది. తలకి దెబ్బ తగలడంతో కోపంగా కారులో నుండి దిగి తన కారుకి అడ్డుగా వచ్చిన వారిని చంపాలి అన్నంత కోపంగా తన జేబులో ఉన్న గన్ను తీశాడు. కారు పక్కన భయంతో కూర్చున్న తన చెయ్యి పట్టుకుని పైకి లేపి తుపాకీ తన నుదటి మీద పెట్టి తన ముఖం చూశాడు. అంతే, ఒకలాంటి ఆశ్చర్యంతో మేఘ అని తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి అన్నాడు. మరి తర్వాత ఏం జరుగుతుందో ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.